నీకు గ్రంథంలో అర్థం కాని సంగతి ఏదన్నా ఉంటే దేవుడు వెర్రివాడని ఎప్పుడూ అనుకోవద్దు. దేవుని నడిపింపులో నీకేదైనా గజిబిజి గందరగోళంగా ఉంటే, నీకు అలా ఉంటే దేవుడు కూడా అలానే ఉన్నాడని అనుకోవద్దు. నీకు నాకు మనకి గజిబిజి గందరగోళంగా కనిపించేవి మన తలకాయ కట్ట కనపడుతున్నాయి, కానీ దేవునికి మన గజిబిజిలో కూడా ఒక స్పష్టమైనటువంటి దృష్టి ఉంది, క్లారిటీ ఉంది. మనం గజిబిజి గందరగోళంగా ఫీల్ అవుతున్న విషయాల్లో కూడా దేవునికి ఫుల్ క్లారిటీ ఉంది. అంధకారంలో తడవలాడినట్టు నీకు అంత చిమ్మ చీకటిగా ఉన్న ప్రదేశంలో కూడా దేవునికి తేటగా కనపడుతుంది. దేవుడేం కన్ఫ్యూజ్ కాడు, దేవుడేం గలిబిలి కాడు, దేవుడేమి ఇబ్బంది కాడు, కానీ ఆయన చర్యలే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఏమంటారు? ఇప్పుడు దారిలో ఎదుర్కొని బిలాముని కత్తి దూసి చంపడానికి ట్రై చేయకపోతే ఎల్లవాకంటే పోయిద్దిగా, ఆగేవాడు ఎల్లవాకంటే పోయిద్ది కదా అనడు. సరే పో నువ్వు వెళ్ళు అంటాడు, మళ్ళీ దారిలో అడ్డం నిలబడతాడు. ఎందుకు ఇలా? మోషేనేం పొమ్మంటాడు, మధ్యలో సత్రంలో చంపబోతాడు. నిజమేనన్నా, నాకు కూడా దేవుని విషయాలు ఎట్లా డౌట్లు ఉన్నాయి, అసలు నా జీవితం కూడా అంతే చేస్తున్నాడు అన్న, దారి చూపించినట్టు చూపిస్తున్నాడు, అన్ని మూవ్ చేస్తున్నాడు అన్న. ఏదో కాస్త పర్లేదులే అనుకుంటుండగానే మళ్ళీ ఏదేదో అయిపోతుందన్న. అంత క్లారిటీగా ఉన్నట్టుగానే ఉంటుంది, బ్లర్ అయిపోతుందన్న. కొన్నిసార్లు మన ప్రవర్తన దేవుని ఆలోచనలకు భిన్నంగా వెళుతున్నప్పుడు అనుమతించినట్టే అనుమతించి, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా చేస్తానంటే సరే కానీ పద అని పంపించినట్టే పంపించి అటుపక్క నుంచి ఆయనే అడ్డొస్తాడు. నువ్వు విన్నావు కదా మాట, ఓకే చలో. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంతో మేలు, నా మాట వింటే ఎంత మేలు చెప్పి నేనురా, కాస్త కూర్చోరా, బోల్డ్ అంత పని ఉందిరా నీచయ్యా, అమ్మా కాస్త కూర్చోరా తల్లి, కాస్త టైం ఇరా, నాకు బోల్డ్ అంత పని ఉంది, నేను నీకు ఆలోచన చెప్పి నువ్వు ఎలా నడవాలో ఏం చేయాలో నేను చెబుతా. నువ్వు వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు వాళ్ళ ఆలోచనలు నా దగ్గర కూర్చో. మా బంగారు కొండ కాదు, మా తల్లి కాదు, నా మాట నమ్మరా. నీకేం పనికి మాలతో కూర్చోడానికి టైం దొరికింది, కానీ ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవటం టైం దొరకదు. ఆయన ఆలోచనలు పొందడానికి, అది సాధన చేసుకోవడానికి టైం దొరకదు. ఖాళీగా దేవుని ముందు కూర్చుంటే నాకేటి ఒరిగిద్ది అని అంటున్నావు. ఇప్పుడు నీకు ఏటి చేసినావు నువ్వు ఇప్పటివరకు? తెలివి తక్కువ దద్దమ్మా, ఉన్న రహస్యం అంతా దేవుని దగ్గర కూర్చున్నట్టులోనే ఉంది.